సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడి శత్రువుని ఆ సరిహద్దులు దాటి తరిమి కొడతారు. ఎక్కువ చేస్తే 6 అడుగుల గొయ్యి తీసి కప్పెట్టేస్తారు. 50 డిగ్రీల మండుటెండలో డ్యూటీ చేస్తారు. అలాగే -50 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో ప్రాణాలు అడ్డుపెట్టి దేశం కోసం పనిచేసి అసలైన దేశభక్తి అంటే ఏంటో చూపిస్తారు. ఇక దేశం లోపల ఎవరైనా ఉగ్రవాదులు దాడి చేస్తే రయ్యమని వచ్చి వాళ్లను ఏరివేసి పాతిపెట్టేస్తారు. భూకంపాలు వస్తే పరిగెత్తుకుని వస్తారు. రైలు ప్రమాదాలు వస్తే ముందుంటారు. ఇక వరదలు వస్తే నీటి ప్రవాహానికి కూడా అడ్డుపడి వారే వంతెనలయ్యి ప్రజలను ఒడ్డుకు చేరుస్తారు. గర్భవతులకు కాన్పులు అయ్యేలా ఆసుపత్రికి చేరుస్తారు. పండు ముసలివాళ్లు పిల్లలు నడవలేకపోతే వాళ్ళని పసిపిల్లల్లా ఎత్తుకొని మరీ వెళ్తారు. తమ ఆకలి నిద్ర తినడం తాగడం ఏమీ చూసుకోరు. ఇలా దేశ ప్రజల భద్రత బాధ్యతను వారే మోస్తారు. అప్పజెప్పిన పనిని పూర్తి చేసి ఒక్కరి నుండి ఒక్క కృతజ్ఞత లాంటివి ఏమీ ఆశించకుండా ఇది నా దేశం, ఇది నా బాధ్యత అంటూ నిశ్శబ్దంగా తమ కార్యదీక్షను ముగించి వెళ్లిపోతారు. ఓ నా దేశ సైనికుడా, నీవే మా శక్తి. నిన్ను మరచినా, నీ గురించి తక్కువగా ఆలోచించినా మనిషిగా మేము చచ్చినట్టే. నీకిదే సెల్యూట్. వందే మాతరం. జై హింద్. Download Moj.